నీకు నచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం మేము కూడా వచ్చి. మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. మేము స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన, దయచేసి ఈ దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా, మీ సంఘాలతో మాట్లాడండి, మేము పిలుస్తాం మళ్ళొకసారి. ఇది పోరాటం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది చేసేది. ప్రభుత్వం దిగొచ్చేదాకా, ప్రభుత్వం మెడలు వంచేదాకా కొట్లాడదాం. ఈ ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేదాకా కొట్లాడదామని మీకు కూడా గత 2 సంవత్సరాలుగా సమిట్లు పెట్టుబడులు అన్నారు. నేను దాని మీద కూడా వివరంగా మాట్లాడతా ఇప్పుడు వద్దు, ఎందుకంటే వివరంగా మాట్లాడతా. ఇవాళ నేను కేవలం భూములు, ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ, 5 లక్షల కోట్ల కుంభకోణం మీద మాట్లాడడానికి క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, ధర నిర్ధారణ 2 జరగాలని ఇక్కడికి వచ్చిన. వాళ్ళతో కలుస్తాం. ఇంకో సమిట్లు, వీళ్ళు ఉద్యోగాల పేరిట ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ ఇంకో రోజు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై పనిచేస్తుంటాం. బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంటే వాళ్ళే చేస్తారు.